హాయ్ గాయ్, ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. దానికి ఈ సంక్రాంతి థీమ్లో చేద్దామని చెప్పేసి ఈ కలర్ పేపర్స్ అనేవి ఇంట్లో అప్పుడెప్పుడు నేను చదువుకున్నప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకున్న కలర్ పేపర్స్ అనేవి ఉండే. సో వీటితో అనేవి కైట్స్ అనేవి తయారు చేస్తున్నా. అండ్ దానికి కట్టెలు కొనుక్కొచ్చుడు ఎందుకు కైట్స్ అని చెప్పేసి ఇంట్లోనే చేద్దాం కదా, కలర్ పేపర్స్ ఉన్నాయని చెప్పేసి ఇవితో అనేది రెడీ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వీటికి సైడ్ పెట్టడానికి టేప్ అండ్ కత్తెర, వీటితో అనేది మనం చేయబోతున్నాము సంక్రాంతి థీమ్. అండ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ పింక్ కలర్ అనేది తీసుకోబోతున్నా. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నా. మనకి కైట్ షేప్లో వస్తుందో రాదేమో కానీ స్క్వేర్ షేప్లో అయితే వస్తుంది కదా. ఈ మూకతి పనికి మళ్ళీ సౌండ్ పెట్టింది. అయ్యో ఇక్కడ అయిందా. కట్ చేస్తా. కైట్ ఒక కైట్ అయిపోయింది. ఇంకోటి ఎల్లో కలర్ అనేది మరీ దానంతా చేయకుండా దీంట్లో ఆఫ్ అనేది చేస్తున్నా. దీంట్లో దీన్ని స్క్వేర్ షేప్లో వేద్దాం. ఎలాగంటే ఇలా దీన్ని మళ్ళీ ఆఫ్ చేసి స్క్వేర్ షేప్ వేద్దాం. వచ్చేసింది కదా, రెండు అయిపోయినాయి కైట్స్. కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ ప్రిపేర్ చేసిన. దీనికి రెండుకి తోకలు పెడతాను.
కైట్స్కి తోకలు కూడా పెట్టేసిన. ఎట్లుంది, మంచిగా ఉందా? బాగుంది కదా. పతంగులు అయితే రెడీ అయిపోయినాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా. ఇది చూడండి, మంచిగా ఉందా? ఏది ఇది వచ్చేసి మన చిన్న తండ్రి డ్రెస్. ఇప్పుడు ఇదే ఇవ్వాలి, ఇది అనమాట. 2 పాయింట్లు వచ్చినాయి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఇది అనేది యూజ్ చేద్దాం. కష్టపడి ఎట్లనో ఒకటి తయారు చేసేసిన. చూద్దాము అవుట్పుట్ ఎట్లా ఉందో. మీకు కూడా నచ్చుతా అని నేను అనుకుంటున్నా. కష్టాలు చూడండి ఒకసారి ఏం చేస్తున్నాయి. మా ఊపుతుంటే మా నవ్వుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. డాన్స్ పెట్టా, డాన్స్ అయ్యి మంచిగా డాన్స్. సెకండ్ మంత్ థీమ్ ఎట్లా చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఈ రకంగా చేస్తే, మా చిన్నోడేమో ఒక సైడ్ నుంచి ఒక చేతితోనేమో అవి పువ్వులు దొబ్బేస్తున్నాడు, ఇంకో చేతితోనేమో పతంగ ఎగిరేస్తున్నాడు. అసలు డ్రెస్ వేసినంతసేపు కాంగా ఏం తెలియనట్టు వండుకుంటే, ఇంకా కింద కానీ లేచి ఆడుకుంటున్నాడు వాడు అట్లా చేసిన కొద్దీ మా మమ్మ ఒక సైడ్ పెట్టడం, నేను ఒక సైడ్ పెట్టడం వీడియో కోసము, మంచిగా వస్తుందో మంచిగా రావో అని చెప్పేసి. అండ్ ఇక్కడ అన్నీ యూజ్ చేసిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మేము ఇంట్లో యూజ్ చేసేటివి. ఆ కలర్ పేపర్స్ ఏమో నేను చదువుకున్నప్పుడు మిగిలిపోయిన పేపర్స్, అవి కలర్ పేపర్స్. దాంతోనేమో కైట్ చేసిన. మా తమ్ముడేమో చిరాకు, అది చిన్నప్పుడు యూజ్ చేసి పడేసిందే. మా మమ్మీ కష్టపడి తీసుకొని వచ్చి లెంకి ఇంకా దానికి అట్లా వేసేసినాం. అండ్ కుండ వచ్చేసి పప్పులతో చేసిన. అండ్ కింద మంట వచ్చేసి మా మమ్మీ బ్లౌజ్తో పెట్టేసిన. ఆకులు వచ్చేసి లీవ్స్ అనేవి మా ఇంటి పక్కన ఉన్న మ్యాంగో లీవ్స్ అనేవి మొత్తం ఆకులు అనేది డెకరేట్ చేసిన. లాస్ట్ ఫైనల్గా పూలతోని 2 అనేది పెట్టేసిన. బాయ్ అని బేట, ఇట్లాను బాయ్ 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 బాయ్.